గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నవే చెప్పిన విషయాలే. 1,20,000 కుటుంబాలకు రైతు బీమాను అందించిన 6,000 కోట్లు. 1,30,00,000 ఎకరాల సాగున్నటువంటి తెలంగాణ వ్యవసాయాన్ని 2 సీజన్లు కలిపి 2,40,00,000 ఎకరాలకు తీసుకుపోయినాం. అన్ని రకాల ధాన్యాలు కలిపి వ్యవసాయ ఉత్పత్తులు కలిపి 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి స్థితి నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నుల స్థితికి తీసుకుపోయినాం. ఏడాదికి 10,500 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్సిడీని ఇచ్చినాం. కొత్త ప్రాజెక్టులు కట్టినాం, పాత ప్రాజెక్టులు పూర్తి చేసినాం. ఆఖరికి కరోనా విపత్తులో కూడా రైతాంగానికి రైతు బంధు ఆపకుండా ఇచ్చినాం. మీరు ఇస్తామన్నట్లు చెప్పి 8 నెలలు ఊరించి అలా చేసేటువంటి పని ఏంటంటే ఆంక్షలు పెట్టి కొంతమందికి మాత్రమే ఇచ్చి అప్పు తీసుకున్న 60 లక్షల మందిలో ఈ రుణమాఫీ ఎంతమందికి మాఫీ అవుతుంది ఆ సంఖ్య ఎందుకు ప్రకటిస్తలేరు మీరు? మీ తొలి ప్రయత్నంలో 11,20,000 మందికి వస్తున్నట్లుగా అంచనా ఉంది. ఇప్పుడు అది 10,000 ఇటు కావచ్చు అటు కావచ్చు. 1,00,000 లోపు మీరు చేసేది, మీరు ఇచ్చిన నిబంధనలు, మీరు పెట్టినటువంటి ఆంక్షల నడుమ లబ్ధి పొందగలిగేటువంటి వాళ్ళు కేవలం 11 లక్షలు. అంటే సుమారు ఇంకో 49 లక్షల ఖాతాదారులు రైతులు. మరి వీళ్ళందరి పని ఏంది? వీళ్ళలో మరి నెక్స్ట్ 2 lakhs ఎంతమందికి వస్తుంది? ఇంకో విచిత్రం ఏంటంటే 2 లక్షలకు పైన ఎంత ఉందో అంత ముందు మీరు కట్టేసుకోండి బ్యాంకులో, తర్వాత మేము జమ చేస్తామంటున్నారు. నువ్వు ఇచ్చేది రైతు కట్టుకునేది కట్టుకుంటాడు, నువ్వు ఇచ్చినాక రైతు కట్టుకోకుండా ఉంటాడా? రైతుకు దానికి 10,000, 20,000, 50,000 అదనంగా ఉంది. 2,50,000 ఉంది, లేదా 2,30,000 ఉంది, లేకుంటే 2,70,000 ఉంది అప్పు. సర్కారు ఇస్తానది 2 లక్షలే కదా. మీరు ఇస్తానది ఇవ్వండి, మిగతా ఆయన కట్టుకోకపోతే బ్యాంకు ఊరుకుంటాడా? ఇంటికాడ వచ్చి కూర్చుంటాడు, వసూలు చేసుకుంటాడు. అది రైతు పడే పాటలు పడతాడు. నువ్వు కడితేనే ఇస్తాం ముందు అంటే రైతు కట్టనంత కాలం అది పెండింగ్లో ఉంటుంది అనమాట. అంటే మీకు వ్యవధి దొరకాలి, మీకు సమయం దొరకాలి మళ్ళీ పే చేయడానికి. అదే అసలు కథ. మహిళా రైతు ఉంటే ముందు ఆమెది కడతాం, తర్వాత మిగతా వాళ్ళది కడతాం అంటుండ్రు. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకసారి గైడ్లైన్స్ మళ్ళీ మీరు కూడా పరిశీలన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మీడియా మిత్రుల్ని స్క్రూటినైజ్ చేయండి. మీరు ఏమున్నాయనేటువంటిది మీరే రాస్తారు చూస్తే. కాబట్టి ఆ మెయిన్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నటువంటిది, రైతు బంధువును మీరు ఆపిందే అనర్హులైనటువంటి వాళ్ళకి చాలామందికి పోయింది కాబట్టి మేము దాన్ని పరిశీలన చేసి అదంతా కూడా సద్వినియోగమయ్యేటట్లు చేస్తామన్నారు. దానికి ప్రామాణికత రైతు పట్టదారు పాస్ పుస్తకమే. మరి అదే పట్టదారు పాస్ పుస్తకం మీదనే రైతులు రుణాలు పొంది ఉన్నారు. మరి ఏ వెరిఫికేషన్ చేసి మీరు ఇప్పుడు ఇస్తున్నట్లు లెక్క? మరి ఇవ్వాలనే మేము డిమాండ్ చేస్తున్నాం. రుణమాఫీ కాదు, రైతు బంధు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రుణమాఫీకి రైతు అర్హుడైనప్పుడు రైతు బంధుకు ఎందుకు అర్హుడు కాదు? సింపుల్ లాజిక్ అండి.